హలో అండి. ఇక జపాలి చూసుకున్నాక రూమ్‌కి వచ్చి వెకేట్ చేసేసిన తర్వాత కొండైతే దిగేస్తున్నాము. శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇవన్నీ ఒక రూట్‌లో వస్తాయని చెప్పాను కదండీ! అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం. అంటే ఈ జపాలి అవి చూసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ అంత ఓపిక లేదు అసలు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వెళ్దాంలే అన్నట్టు. అండ్ ఇంకోటేంటంటే అమ్మవారి అంటే పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడొచ్చినా తిరుమలలో దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం ఇలానే ఉంది. సో అంటే ఈసారైనా వెళ్దాము అన్నట్టు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఇవి నెక్స్ట్ టైం చూసుకోవచ్చులే అన్నట్టు. మనకి కొండ ఎక్కేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కొండ దిగేటప్పుడు అంతే బాధగా ఉంటుంది కదండీ! మనము అంతసేపు క్యూలో నిలబడుకొని వెయిట్ చేసి ఆ 1 సెకండ్ స్వామివారిని చూడగానే కష్టం అంతా మర్చిపోతూ ఉంటాము. ఇక కొండ దిగుతూ ఉంటే జింకలు కనిపించాయి. ఇన్ని సంవత్సరాలు వచ్చినాను కానీ నాకిప్పుడే అండి జింకలు కనిపించడము. వీడియోస్‌లో చూడడం తప్ప ఎప్పుడు చూడలా.